హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో గురువారం 14,000 మంది పాఠశాలలు, గురుకులాలు విద్యార్థులతో విద్యా దినోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా తొలి రోజు పాఠశాలల పిల్లలతో విద్యా దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సీఎం ముంబై నుంచి హైదరాబాద్కు చేరుకుంటారు. ఎస్ఎస్సీఆర్టీ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించే మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. ఈ సంవత్సర కాలంలో విద్యార్థుల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సావనీర్ను ఆయన విడుదల చేయనున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో గురువారం 14,000 మంది పాఠశాలలు, గురుకులాల విద్యార్థులతో విద్యా దినోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా తొలి రోజు పాఠశాలల పిల్లలతో విద్యా దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, అక్కడున్న పరిస్థితులేంటి? లక్ష్మి, మొత్తంగా అయితే ఈ రోజు అంటే నవంబర్ 14 బాలల దినోత్సవం కావటంతో చాలా రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం ఈ రోజు ఎల్బీ స్టేడియంలో బాలల దినోత్సవ వేడుకలను చాలా అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఈ రోజు చాలా భారీ స్థాయిలో ఎల్బీ స్టేడియంలో బాలల దినోత్సవం జరగబోతుంది. అయితే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం ఆయన ముంబైలో ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి నేపథ్యంలో 2 రోజులు పర్యటన ముగించుకొని ఆయన అయితే తిరిగి వస్తున్నారు. మొత్తంగా మధ్యాహ్నం 12 గంటలకు ఆయన నేరుగా ముంబై నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం సెక్రటేరియట్ లో కూడా, అంటే అక్కడ నిర్వహించేటువంటి కార్యాలయ ప్రాంగణంలో కూడా కొంత పేరేడ్ అనేటువంటిది నిర్వహిస్తారు. ఆ బాలలు నిర్వహించేటువంటి పేరేడ్ లో కూడా పాల్గొంటారు. అనంతరం అంటే 4 గంటల ప్రాంతంలో ఎల్బీ స్టేడియంలో బాలల దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అక్కడ బాలలను పూర్తి స్థాయిలో బాలలు చేసేటువంటి కార్యక్రమాలను వీక్షిస్తారు. సో మొత్తంగా అయితే మాత్రం ఈ రోజు బాలల దినోత్సవ వేడుకలను అయితే మాత్రం చాలా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు ఘనంగా నిర్వహించింది అన్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి. రైట్ తేజ, థ్యాంక్ యూ.